బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన కొందరు దుండగులు బీఎస్ఎఫ్ జవాన్ను కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భారత్ భద్రతా దళం అలర్ట్ అయింది. కాగా ఆయన్ని కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకుని అనంతరం విడుదల చేసినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగింది. నూర్పూర్ జిల్లాలోని సుతిరా బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలో చాందినీ చౌక్ వద్ద ఈ తెల్లవారుజామున ఈ అపహరణ యత్నం చోటు చేసుకుంది. కథాలియా గ్రామం వద్ద బంగ్లాదేశ్ వైపు నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ వారిని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన దుండగులు జవాన్పై దాడి చేసి బలవంతంగా తమతో పాటు బంగ్లాదేశ్ భూభాగంలోకి తీసుకెళ్లారు. దుండగులు బంగ్లాదేశ్లోని చపాయ్ నవాబ్గంజ్ ప్రాంతానికి చెందినవారని బీఎస్ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా తమ జవాన్ అపహరణ గురైనట్లు తెలియగానే బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వారు సత్వర జోక్యంతో కొన్ని గంటల్లోనే తమ జవాన్ను విడిచిపెట్టారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నట్లు సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్ఎఫ్ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.